ఆపరేషన్ చాణక్య సంస్థ కూడా 5 రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించింది. రాజేంద్ర గారు ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సో రాజేంద్ర గారు, రెండు స్టేట్స్ అడుగుతాను నేను, మిగతా సరే. అస్సాం అంటే క్లియర్ గా భారతీయ జనతా పార్టీ ఉంది. పుదుచ్చేరి అన్ని సర్వేలు కూడా ఎన్డీఏ చెప్తున్నాయి, అంటే రంగస్వామి ప్లస్ భారతీయ జనతా పార్టీ. తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఈ రెండింటికి సంబంధించి అడుగుతాను. తమిళనాడు సంబంధించి మీరు ఆపరేషన్ చాణక్య 125 నుంచి 130 డిఎంకే ఇచ్చారు. అన్నాడీఎంకే 80 నుంచి 85, టీవీకే 15 నుంచి 18. సరే, చాణక్య స్ట్రాటజీస్ కాదు, ఆపరేషన్ చాణక్య ప్లే చేయండి పీసీఆర్. ఎస్ రాజేంద్ర గారు, ఉన్నారా? సార్ ఉన్నాను సార్. ఏంటి తమిళనాడు సంబంధించి ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? టోటల్లీ సో డిఎంకే కు ఇప్పుడు ప్రజెంట్ డిఎంకే పార్టీ పక్కా మళ్ళీ విజయం సాధిస్తుందని చెప్పేసి మనం చెప్పుకొస్తున్నాము. ఎందుకనంటే సో ఈ ఏఐడిఎంకే వీళ్ళ మధ్యలో ఒక అధికార ఏది మన పళనిస్వామి మధ్య కావచ్చు, పన్నీర్ సెల్వం కావచ్చు, మళ్ళీ అంతకుముందు చిన్నమ్మ అని అనుకుంటాము, వీళ్ళందరి మధ్యలో ఒక విధానం జరిగింది, ఒక ఫైట్ అనేది జరిగింది. సో ప్రజలు పూర్తి స్థాయిలో గతంలో ఉన్న జయలలిత గారి లాగా పరిపాలన చనిపోయిన తర్వాత అన్నాడీఎంకే పార్టీ కంప్లీట్లీ గా చేయలేకపోయింది. అది పన్నీర్ సెల్వం వచ్చాడు, తర్వాత పళనిస్వామి వచ్చారు. వీళ్ళిద్దరి పరిపాలన కూడా అపసవ్య దిశలోనే కొనసాగింది. ఆ తర్వాత ఎన్డీఏ ఈ జయలలిత యొక్క మరణాన్ని క్యాచ్ చేసుకొని ఎన్డీఏ వీళ్ళకు ఒక అన్నలాగా వీళ్ళిద్దరిని కమాండింగ్ చేసి వస్తుంది. కానీ సో పన్నీర్ సెల్వం అవుట్ అయిపోయి తను డిఎంకేకి చేరిపోవడం కానీ, అండ్ తర్వాత పళనిస్వామి కూడా పెద్దగా రూలింగ్ తనకు ఇచ్చిన ముఖ్యమంత్రి ఒక పదవి కాలంలో కూడా పూర్తి స్థాయిలో ఒక సాటిస్ఫాక్షన్ రూలింగ్ అనేది కూడా అబ్సల్యూట్ మెజారిటీ లేదు. 120 నుంచి 130 స్థానాలు ఇస్తున్నారు. ఎస్ సార్, అవును. సో కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏంటంటే అన్నాడీఎంకే మంచి సీట్లే వస్తున్నాయి మీ సర్వే ప్రకారం 80 నుంచి 85 అంటే అన్నాడీఎంకే ప్లస్ ఎన్డీఏకు. ఎస్ సార్. సో కాబట్టి పూర్తి స్థాయిలో డిఎంకే వాస్తవానికి వాళ్ళు తమిళనాడు ప్రజలందరూ కూడా ఒక్కసారి ఇచ్చినారంటే ఇంకోసారి ఇవ్వరు. రెండోసారి అనేది చాలా రేర్ గా ఉంటుంది. అట్లాంటిది జయలలిత వన్స్ ఒక టైం 2 టైమ్స్ చేసింది. ఇదే టైం ఇప్పుడు డిఎంకే రిపీట్ చేయడానికి ఉంది. ఎందుకనంటే డిఎంకే మీద పెద్దగా వీళ్ళ మీద ఏంటి ప్రజలకు ఒక వ్యతిరేకత అనేది లేదు. ఒక 2 విషయాల మీదనే వీళ్ళకు కొంచెం ఈ యొక్క క్రైమ్ రేట్ అనేది పూర్తి స్థాయిలో కొంచెం తగ్గించలేకపోతున్నారు. అండ్ ఒకటి ఆ మహిళల మీద కొంచెం జరుగుతున్న కొన్ని అఘాయిత్యాలని కొంత పూర్తి స్థాయిలో వీళ్ళు తీసుకోలేక చర్యల వల్ల ఈ రెండింటి వల్ల కొంచెం వీళ్ళకు ఒక గ్రాఫ్ తగ్గిందని అనుకోవచ్చు. ఈ గ్రాఫ్ ని ఫుల్ఫిల్ చేయడానికి మనం టీవీకే విజయన్ గారు తమిళగా వెట్రిగా కలగం అనేది టీవీకే పార్టీని స్థాపించడం జరిగింది. బట్ ఇప్పుడు వాస్తవానికి యాక్సిస్ మై ఇండియా సర్వే టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుంది, 98 నుంచి 120 సీట్లు వస్తాయని చెప్తున్నారు. 35% ఓట్లు టీవీకేకి వస్తాయని చెప్తున్నారు. ఆయన ఏ కోసం ఆ సంస్థ వాళ్ళు ఏ టైప్ ఆఫ్ గా వాళ్ళు ఎందుకు ఇచ్చారో మరి ఒక మెరుపులాగా ఇట్లా మెరిసి మళ్ళీ కింద పడిపోవాలనా, లేకపోతే అది ఎవ్వరు కూడా ఈ దేశంలో ఏ సంస్థ కూడా చెప్పదు అట్లా వస్తుందని చెప్పి. రిప్యూటెడ్ ఏజెన్సీ మీకు తెలుసు, యాక్సిస్ మై ఇండియా చాలా రిప్యూటెడ్ ఏజెన్సీ. బట్ అవును సార్, బట్ ఇంతవరకు అది జరగలేదు. ఇంపాసిబుల్ ఛాన్సే లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం విజయ్ గారు ఆయన 2 చోట్ల పోటీ చేయడం, ఒక చోట ఒకలాగా ఆయన ప్రాపర్టీస్ చూపించుకోవడం, ఇంకో చోట ఇంకొకలాగా చూపించుకోవడం కావచ్చు, అది కూడా పూర్తి స్థాయిలో లేదు. ఆయన త్రిషాని పెళ్లి చేసుకుంటానే ఆయనకు ఒక గర్ల్ ఫ్రెండ్ లాగాని ఒక మాట ఆ రూమర్ రావడం, తన భార్యని సంగీతని కూడా వదిలిపెట్టడం విజయ్. కొంతమంది చనిపోతే ప్రజలు తనని వెల్లూరులో చనిపోయినప్పుడు ఏదో ఒక చోటకి పిలిపించుకొని ఒక తూతు మంత్రంగా వాళ్ళతోటి మాట్లాడి ఏదో ఒక లెవెల్ చరిష్మా చూపెట్టడం, టెంపో చూపెట్టడం, పూర్తి స్థాయిలో ప్రజలకు ఇంకా ఆయన యొక్క వెళ్ళిపోలేదు. ఎందుకంటే ప్రజలు నిజంగా ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ని ఎంత సానబెట్టారంటే మొదటిసారి గుండు చూడని ఇచ్చారు, ఆయనకు 2 చోట్ల ఓటమిచ్చారు. మళ్ళీ తర్వాత ఆయన సానబెట్టి ఎంత గొప్పగా అందాలు ఎక్కించారో చూసాం. అట్లాగనే ఈ మన విజయ్ గారిని కూడా అంత ఈజీగా తమిళులు ఆ హక్కును తీర్చుకోరు. ఏదో
సినిమాలో నటించినంత మాత్రాన జైలు మరి మీరు కూడా 16-18 సీట్లు ఇస్తున్నారు మరి ఫస్ట్ టైం. సార్ అందులో అండ్ టీవీకేలో చాలా మంది టికెట్ రాని డిఎంకే పార్టీ వాళ్ళు, ఏఐడిఎంకే అన్న డిఎంకే పార్టీ వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు లీడర్స్ కూడా చేరినారు. 15-18 సీట్లు. ఓట్ పర్సెంటేజ్ ఎంత ఇస్తారు మీరు టీవీకే? సో ఆల్మోస్ట్ మేమైతే 20% వరకు ఇవ్వచ్చు సార్. 20% అంటే కూడా చాలా పెద్ద ఓటు కదా మరి. అంటే కొత్తగా కంటెస్ట్ చేసిన పార్టీ. అవును సార్, ఎందుకంటే ఎక్కువ మంది ఓట్లేదు యూత్ పడ్డాయా, క్రిస్టియన్ ఓట్లా లేకపోతే ఎట్లా? యూత్ అనేది ఎక్కువగా పడుతున్నాయి అండ్ మహిళలు కూడా కొంతవరకు ఇతని వైపు చూస్తున్నట్టుగా మనం అక్కడ మాట్లాడుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే ఇది మన స్టాలిన్ గారు కొంచెం ఫెయిల్ అయినారని చెప్పుకోవచ్చు ఈ మహిళల విషయంలో. ఈయనేమైనా కొంచెం కొత్తగా చేస్తారేమో అని చెప్పేసి ఆశపడుతున్నారు. సో అది లెక్కలా అనుకోవచ్చు. ఒక 20+ అయితే పక్కా ఈయనకు ఉంది. ఎందుకంటే కొంతమంది అదృష్ట రేఖలు కూడా మనం చెప్పుకోవాలి. అలా జరుగుతుంది అంతే అప్పుడప్పుడు. ఎందుకంటే దేనికి పనికిరాని వాళ్ళని కూడా ప్రజలు ఒక్కొక్కసారి హీరోని చేస్తారు. హీరోగా నడుస్తున్నోని జీరోని కూడా చేసే విధానం కూడా ప్రజలలో ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారికి ఒకప్పుడు 22 సీట్లే ఇచ్చారు. అంత పెద్ద హీరో, నేషనల్ హీరో, ప్రధానమంత్రిని కూడా మార్చేంత శక్తి కలిగిన వ్యక్తిని మనం చూసాము. 22 సీట్లు లాస్ట్ 23 సీట్లు ఇంతకుముందు ఇచ్చారు 14లో. సో తర్వాత మళ్ళీ 20% ఓట్లు అనేది పెద్ద అచీవ్మెంటే కదా విజయ్ ప్రకారం చూస్తే. సార్ అఫ్ కోర్స్ ఇవ్వచ్చు మేబీ ఆల్మోస్ట్ మనం. మీరైతే ఇంపాసిబులా విజయ్ కి 98 సీట్లు అన్నది? ఇంపాసిబులా? హైలీ ఇంపాసిబుల్ సార్. ఒక 20+ అనుకుందాం సార్. ఇప్పుడు మేము చెప్పిన సంఖ్య అనేది 20% టీవీకే. అన్నా డిఎంకే కు డిఎంకే ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ ఇస్తారు? అన్నా డిఎంకే ఒక ఏం లేకుండా ఒక 8% ఓటింగ్ ఉండొచ్చు సార్ అంతే. ఏది డిఫరెన్స్? సార్ 8% ఓటింగ్ తేడా తోటి డిఎంకే అధికారం సాధించడానికి ఉంది. 8% ప్లస్ ఉంది సార్. అవును. ఓకే. సో వెస్ట్ బెంగాల్ ఏంటి ప్రెడిక్షన్ మీది? సార్ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ అనే వ్యక్తి, సరే ఆమె ఒక మంచి సాధారణ జీవితం నుంచి, పేదరికం జీవితం నుంచి, అనగారిన ప్రజలందరి నుంచి ఒక బూత్ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, జయహోలు పలికించుకున్న వ్యక్తి, ఎంతో గొప్పగా తన మొదటి టర్మ్ కావచ్చు, సెకండ్ టర్మ్ కావచ్చు, కొంతవరకు మొదటి టర్మ్ చాలా గొప్పగా పరిపాలించింది. తర్వాత సెకండ్ టర్మ్ కి వచ్చేసరికి ఆమెకు కాళ్ళు కొంచెం కాస్త ఒక గజం హైట్ లో భూమి మీదకి లేసాయి. ఇప్పుడు టోటల్లీ కంప్లీట్లీ ఆమె మైండ్, థర్డ్ టైమ్ లో ఆమె మైండ్, ఆమె యొక్క పాలన, ఆమె బిహేవియర్, ఆమె యొక్క గుండాయిజం అనుకోవచ్చు. అసలు ఎవరిని అసలు అంటే తను పుట్టింది ఒక బెనర్జీ అంటే ఒక బ్రాహ్మణ కులంలో పుట్టి కంప్లీట్లీ ఒక మన ముస్లింలు అంటే ఏదో వాళ్ళే నా కులపోడ వాళ్ళ కోసం ఒక స్పెషల్లీ తాయిలాలు ప్రకటించడం గానీ, ఈ మన బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా హక్కులు చేర్చుకొని ఇక్కడేదో కల్పిస్తాను, ఆవాసాలు కల్పిస్తాను. దానివల్ల మైనస్ అయిందంటారు. ముస్లిం పోలరైజేషన్ కు వ్యతిరేకంగా హిందూ పోలరైజేషన్ అయింది, అంతేనా? అవును సార్, 100% సార్. సో మీరు ఇచ్చిన సీట్స్ వెస్ట్ బెంగాల్లో 147 నుంచి 153 బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ 119 నుంచి 130. సార్ ఇప్పుడు వాస్తవానికి మనం 148 అత్యవసర మార్కులతోటే బీజేపీ కూడా. ఎందుకంటే చాలా డిఫికల్ట్. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన పోయినసారి సీట్స్ కంటే ఈసారి కొంచెం ఎక్కువగానే రావాలి అంటే ఒక నిజంగా అమిత్ షా, మోడీ గారు అండ్ బీజేపీ టోటల్లీ వాళ్ళు సంస్థగత ఒక వాళ్ళ యొక్క స్ట్రాటజీ గాని చాలా అద్భుతంగా ప్లే చేస్తున్నారు. హిందువులందరినీ ఏకతాటి మీదకి తీసుకురావడంలో చాలా అద్భుతంగా సక్సెస్ అయింది బీజేపీ పార్టీ. అందుచేత ఈసారి తప్పనిసరిగా వాళ్ళ మీద ఫస్ట్ ఫేజ్ అడ్వాంటేజ్, సెకండ్ ఫేజ్ అడ్వాంటేజ్ బీజేపీకి. సో ఫస్ట్ ఫేజ్ చాలా అడ్వాంటేజ్. సెకండ్ ఫేజ్ లో కొంచెం ఎక్కువగా ముస్లిం ఏరియాస్ గానీ మిగతా అంటే ఇదొక పకడ్బందీ ప్లానింగ్ లే. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఎలక్షన్ కమిషన్ కూడా వన్ ఆఫ్ ద ఒక కొలాబరేషన్ తోటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటే నడిపిస్తుంటది. ఎక్కడ ఏది ఎక్కువ గడబడి జరుగుతుంది, కొట్లాటలు అవి జరుగుతాయి. కొన్ని చోట్ల ప్రశాంతమైన ఏరియాస్ ఏందని వీటిని సెలెక్ట్ చేసి మొదటి టర్మ్ చేసేసారు. మొదటి టర్మ్ సూపర్ గా జరిగింది. సెకండ్ టర్మ్ లో వీళ్ళకి అగెనిస్ట్ గా ఉన్నది కూడా బీజేపీ కొంచెం ఎలక్షన్ కమిషన్ తోటి కూడా అగెనిస్ట్ గా ఉన్న వాటి మీద ఇంకొంచెం ఎక్కువగా ఫోకస్ చేస్తూ మిలిటరీని కూడా చేస్తూ ఎక్కడ అవాంతరాలు జరగకుండా ఇట్లా చేసుకోవడంలో కొంచెం పర్వాలేదు. సో ఒకటి పేజ్ మీద జరిగితే మాత్రం పక్కా టీఎంసీ వచ్చేస్తుండే సార్. ఓకే. థ్యాంక్ యూ.
రాజేందర్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో దిలీపాచారి గారు, భారతీయ జనతా పార్టీ